ఈ పురాతన ఆలయంలో ఉన్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి యొక్క చరిత్ర ఏంటంటే, చోళరాజులు ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉండగా స్వామివారైతే ఇక్కడ భూగర్భంలో దొరికారు. దొరికిన స్వామివారిని ఇక్కడ ప్రతిష్ఠించి స్వామిని అయితే పూజించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే ఈ ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది. అలాగే స్వామివారికి అయితే ఇక్కడ ప్రతి వైకుంఠ ఏకాదశి, దసరా నవరాత్రులు, బ్రహ్మోత్సవాలు అయితే ఇక్కడ చేస్తారు. అలాగే స్వామివారికి అయితే ఇక్కడ ప్రతి సంవత్సరం మాఘ శుద్ధ చతుర్దశి రోజు అయితే స్వామివారికి కళ్యాణం అయితే జరుగుతుంది. అలాగే కళ్యాణం అనంతరం స్వామివారికి పౌర్ణమి రోజు రథోత్సవం కూడా ఉంటుంది. స్వామివారికి ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమం కూడా వైభవంగా చేస్తారు. అలాగే స్వామివారికి అయితే ఇక్కడ శ్రావణ మాసంలో ప్రతిరోజు 6 గంటలకు పంచామృతాలతో అభిషేకం అయితే ఉంటుంది. అభిషేకం అనంతరం స్వామివారికి అయితే ఇక్కడ అలంకరణ సేవలు అయితే జరుగుతాయి. అలాగే స్వామివారి యొక్క మరో ప్రత్యేకత వచ్చేసి సంతానం కాని వారికి సంతాన వెంకటేశ్వరుడిగా, కళ్యాణం కాని వారికి కళ్యాణ వెంకటేశ్వరుడిగా దర్శనమిస్తారు. అలాగే స్వామివారి దగ్గరికి వచ్చి కోరుకున్న ప్రతి ఒక్క కోరిక కూడా ఇక్కడ నెరవేరుతుందని స్థానికులు చెప్తారు. ఇక్కడ ఉన్న మరో ప్రత్యేకత వచ్చేసి స్వామివారి యొక్క పాదాలు ఉంటాయి. అవి స్వామివారు గర్భాలయంలోకి నడిచి వెళ్ళినట్టు కనిపిస్తుంది. అలాగే ఈ ఆలయం చుట్టూ దశావతారాలు ఉండడం సేవా భాగ్యం దేహి ముకుందా. తిరుపదములకు తిరువడి దండలు, శ్రీభూసతులకు సిరిహారములు, అకళంక శంఖ చక్రాలకు అపురూప కుసుమమాలికలు, పర్యంతము అలరుల తావళహారములు. శ్రీ గురుభ్యో నమః, పరమ గురుభ్యో నమః, శ్రీపదానంద తీర్థ భగవత్పాదాచార్య గురుభ్యో నమః. హరి ఓం. కళ్యాణాద్భుత గాత్రాయ కామితా తత్వదాయనే శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. నా పేరు సుధీంద్రాచార్య నరహరి. వంశపారంపర్య ధర్మకర్త అయినటువంటి నరహరి భీమసేనాచార్య వారి యొక్క కుమారుణ్ణి. ఈ యొక్క దేవాలయంలో ప్రధాన అర్చకుడిగా వ్యవహారం చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క దేవాలయం చాలా పురాతనమైనటువంటి దేవాలయం. చోళరాజుల కాలంలో స్వామివారి భూమిలో దొరికినటువంటి విగ్రహాన్ని స్వామివారిని ప్రతిష్ఠించారు. చాలా వైభవపేతంగా ప్రతి సంవత్సరం కూడా ప్రతి వైకుంఠ ఏకాదశి కానీ, ప్రతి ఒక్క కార్యక్రమం, నవరాత్రులు, దసరా గాని, బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతాయి. స్వామివారి దివ్యమైనటువంటి సాన్నిధ్యంలో ఫిబ్రవరి సందర్భంలో మాఘశుద్ధ పౌర్ణమి చతుర్దశి కళ్యాణం ఉంటుంది, పౌర్ణమి రథోత్సవం ఉంటుంది, మహారథోత్సవం, చక్రోత్సవం ఉంటుంది. ఇత్యాది కార్యక్రమాలంతా కూడా వైభవపేతంగా స్వామివారి యొక్క అనుగ్రహం ద్వారా అన్ని కార్యక్రమాలు వైభవంగా జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా చరిత్ర గల దేవాలయం. దాని సందర్భంగా స్వామివారి పుష్కరిణి కూడా పునర్నిర్మాణం చేస్తా ఉన్నాం. అభయాంజనేయ స్వామి దేవాలయం కూడా పునర్నిర్మాణం చేస్తున్నాం. స్వామివారి పేరు ప్రసిద్ధంగా కళ్యాణ వెంకటేశ్వర స్వామి అని చెప్పేసి పేరు ప్రసిద్ధి చెందుతా ఉంది. ప్రతి పౌర్ణమి కూడా మన యొక్క దేవాలయంలో స్వామివారి యొక్క కళ్యాణోత్సవం నిర్వహిస్తున్నాం. ఎవరికైతే వివాహం కాలేదో, మగపిల్లలు కావచ్చు, ఆడపిల్లలు కావచ్చు, వారిద్దరికీ కూడా స్వామివారి కళ్యాణోత్సవం మహోత్సవం అయిపోయిన తర్వాత, నిర్వహించిన తర్వాత వారికి జీలకర్ర బెల్లం పెడితే వారందరికీ కూడా వివాహం జరుగుతా ఉన్నది. సుమారు ఒక 300 భక్తులకు, పిల్లలకు, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ వివాహము జరిగింది. వారే వివాహం చేసుకొని వచ్చి మళ్ళీ కళ్యాణోత్సవంలో కూడా పాల్గొన్నారు. ఇలాంటి ఒక ప్రసిద్ధమైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క కృపా కటాక్షము, అదే విధంగా ఉద్యోగం లేనటువంటి ఉద్యోగము, సంతానం లేనటువంటి వారికి కూడా సంతానం జరుగుతా ఉన్నది. స్వామివారి యొక్క కృపా కటాక్షం ద్వారా వైభవపేతంగా చాలా విశిష్టమైనటువంటి ఈ యొక్క శ్రావణ మాసంలో కూడా ప్రతి నిత్యం కూడా స్వామివారికి నిత్య పంచామృత అభిషేకం జరుపబడతా ఉంది. ఉదయం 6:30 నుండి 7:30 వరకు కూడా స్వామివారి యొక్క అనుగ్రహంతో చక్కనైనటువంటి కార్యక్రమాలు, భక్తులకందరికీ కూడా అనుకూలంగా ఉండేటువంటి దివ్యమైనటువంటి ప్రదేశము. స్వామివారు సంపూర్ణమైనటువంటి అనుగ్రహము భక్తులకందరికీ కూడా చేస్తా ఉన్నారు. కాబట్టి ఆ స్వామివారి యొక్క అనుగ్రహానికి ప్రతి ఒక్కరు కూడా పాత్రలు కావాలని కోరుతున్నాం. జై శ్రీరామ్. నమో వెంకటేశాయ.